అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు విలేజ్ అందాలు మారుతి. ఈరోజు నేను మీకు మా విలేజ్ స్టైల్లో మేము పరవన్నం అంటాం దీన్ని. సగ్గుబియ్యంతో సేమ్యాలతో పాలతో కలిపి బెల్లం వేసి దీన్ని చేస్తాం అన్నమాట. మేము దీన్ని పరవన్నం అంటాం. సో దీనికోసం సగ్గుబియ్యం, బెల్లం, పాలు ఇవైతే మెయిన్. పాలు మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఇదైతే. సో ఫస్ట్ అయితే దీనికి ఒక తెపాలు పెట్టుకొని అందులో నీళ్ళు పోసి కొన్ని చాలు, ఎందుకంటే సగ్గుబియ్యం ఉడకడానికి సరిపోయేంతగా కొన్ని వాటర్ అయితే పెట్టుకోండి అందులో. ఆ వాటర్ కొంచెం తెరిలిన తర్వాతనే మనం సగ్గుబియ్యం వేయాలి. సగ్గుబియ్యం ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది, మరీ అంత ఎక్కువ టైం కాదు. వాటర్ తెరిలిన వెంటనే మనం ఎన్ని తీసుకోవాలి అనుకుంటున్నామో అన్ని సగ్గుబియ్యం వేసుకొని కదిపి పెట్టుకోండి. అడుగంటకుండా కలిపి పెట్టుకుంటే సరిపోతుంది. మరి అలానే వదిలేస్తే కూడా మొత్తం ముద్దగా అయిపోయినట్టుగా అయిపోతుంది. మధ్య మధ్యలో కదిలిస్తూ అడుగంటకుండా చూసుకోండి, సరిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటే మంచి హెల్దీ అయిన ఇది సగ్గుబియ్యం పాయసం అంటారు కొన్ని ఏరియాల్లో. ఇది ఏంటంటే వేడిని తగ్గిస్తుందండి. మన బాడీలో ఓవర్ హీట్ అవుతుంది కదా, అలాంటప్పుడు ఆ వేడిని అనేది తగ్గించేస్తుంది. ఇది చల్లారిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది. సో సగ్గుబియ్యం అవి ఉడికినాయా లేదా అని చెక్ చేసుకుంటూ ఇలా కదిలించుకుంటూ ఉంటే సరిపోతుంది. మరీ హై ఫ్లేమ్లో పెట్టయితే వండుకోకండి, వాటర్ అన్నీ ఇదైపోతే సగ్గుబియ్యం అట్లానే ఉంటాయి అన్నమాట. సో మధ్య మధ్యలో అలా కదిలించుకుంటూ ఉంటున్నా. అవి ఉడకగానే ఇంకా సేమియా కొంచెం వేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. కొన్ని సేమియాలు కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను అన్నమాట. ఉడికినాయి లేదని చెక్ చేసుకుంటున్నా. ఉడికినాయి తర్వాత ఈ సేమ్యాలు కూడా ఇందులో వేసేసుకొని మొత్తం కదిపి పెట్టుకోండి. ఉండలు లేకుండా, అంటే సగ్గుబియ్యం ఏమైనా ఉండలు కట్టినాయి అలా చూసుకొని, కొంచెం థిక్నెస్ అంటే స్టిక్కీతనం ఎక్కువ ఉంటుంది కదా, జిగటతనం అనేది సగ్గుబియ్యంలో ఎక్కువ ఉంటుంది కాబట్టి అవన్నీ కదుపుకొని పెట్టుకోండి. చూసారా, వాటర్ కూడా మరీ అంత ఎక్కువగా కూడా లేవు, మరీ ఎక్కువ వాటర్ కూడా వేసుకోవద్దు. ఇలా దగ్గర పడిపోయింది చూడండి. అడుగంటకుండా కదిలించుకుంటూ ఉంటే సరిపోతుంది. మనది ఇది సిమ్లో పెట్టేసుకొని ఆలోపు మనం బెల్లం కూడా నలగొట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా తొందరగా అయిపోవడానికి అవకాశం అనమాట. బెల్లం కూడా ముందుగా నలగబెట్టుకున్నాం కదా, దాన్ని ఇంకా దగ్గర పడినప్పుడు, వాటర్ కంటెంట్ లేకుండా మంచిగా దగ్గర పడినప్పుడు ఈ బెల్లం ముందుగా నలగొట్టుకున్న బెల్లాన్ని ఇందులో వేసేసుకోవాలి. మొత్తం ఇలా కలిపేయండి. ఆ బెల్లం గడ్డలు చిన్న చిన్నగా ఉన్నాయి ఎట్లున్నా కానీ మొత్తం కరిగేలాగా మొత్తం కదిపేసిన తర్వాత మనం పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పాలు ఒకవేళ మీరు బయట తెచ్చుకుని అయితే వడకట్టుకోండి, లేదన్నా కూడా వడకట్టుకోండి ఒకసారి. చిన్న నలకలు ఉన్నా కూడా పోతాయి అన్నమాట. చూడండి, వాటర్ కంటెంట్ లేకుండా మొత్తం జిగటగా అట్లా ఉంది. ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత మనం పాలు పోసుకుంటే సరిపోతుంది. చిన్న చిన్న గడ్డలున్నా అవి కరిగిపోతాయి అన్నమాట. ఇప్పుడైతే ఇంకా పాలు యాడ్ చేసుకుంటాం. మొత్తం కరిగిపోయిన తర్వాత ఇంకా పాలు యాడ్ చేసుకుంటాం. మేమైతే కొన్ని ఎక్కువ పాలే వేసుకుంటాము. మొత్తం ఇంకా కలిపేసుకొని దించేసుకోవడమే అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే వేడి మీద కన్నా కూడా కొంచెం చల్లారిన తర్వాతే బాగుంటుంది. కొంతమంది ఎక్కువ పంచదార వేసుకొని చేసుకుంటారు, దానికన్నా ఇది చాలా మంచిదండి. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. మనం బెల్లంతో చేసుకుంటే హెల్దీ కూడా. పంచదారది ఇష్టం ఉన్న వాళ్ళు అలా చేసుకుంటారు. మేమైతే ఎప్పుడు చేసుకున్నా కూడా బెల్లంతోనే చేసుకుంటాం. ఇంకా పాలు పోయంగానే ఇంకా దించేసేసుకున్నాం అనుకోండి, మనకి తినడానికి అయితే రెడీ అయిపోయింది. ఇంకా మీరు బాదం, కిస్మిస్లు ఇంకా అవన్నీ కూడా యాడ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. మేమైతే దీన్ని పరవాన్నం అంటాం. మరి మీ ఏరియాలో మీరు దీన్ని ఏమంటారో డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇంకా దీన్ని కొంచెం చల్లగా అయిన తర్వాత నేనైతే వేసుకుంటున్నా తినడానికి. చాలా బాగుంటుంది అన్నమాట. కొంచెం చల్లగా అయితే ఏంటంటే కొంచెం గడ్డగా మనకి పాలు, ఆ బెల్లం టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. సో నేనైతే ఇలా ఆరిన తర్వాతనే తింటా అండి పరవాన్నం. చాలా బాగా వేడైందనుకోండి ఒంట్లో, అప్పుడు తగ్గుతుందనమాట ఇది చేసుకుంటే. ఎప్పుడు అలా వేడి చేసినా కానీ మేము ఇలా చేసుకుంటాం. ఎప్పుడైనా తినాలనిపించినా కూడా చేసుకుంటాం అనమాట. ఇంకెందుకండి ఆలస్యం, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.